ప్రస్తుత ప్రపంచ రాజకీయ ముఖచిత్రంలో భారత్ ఎదుగుదలను అమెరికా ఏ కోణంలో చూస్తోందో రైసీనా డైలాగ్ 2026 సాక్షిగా స్పష్టమైంది. అమెరికా విదేశాంగ ఉపమంత్రి క్రిస్టోఫర్ ల్యాండో చేసిన వ్యాఖ్యలు అగ్రరాజ్యపు అసలు ఉద్దేశాలను బయటపెట్టాయి. 20 ఏళ్ల క్రితం చైనాకు తమ మార్కెట్లను స్వేచ్ఛగా వాడుకునే అవకాశం ఇచ్చి పెద్ద పొరపాటు చేశానని, ఆ ఫలితమే నేడు చైనా తమకు అతిపెద్ద పోటీదారుగా మారిందని ఆయన విశ్లేషించారు. భారత్ విషయంలో అటువంటి పొరపాటును మళ్లీ చేయబోమని, అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్ను తమకు పోటీగా ఎదగనివ్వబోమని ఆయన కుండబద్దలు కొట్టారు. అమెరికా ఒక స్వచ్ఛంద సంస్థ కాదని, తాము తీసుకునే ప్రతి నిర్ణయం తమ దేశ ప్రజల ప్రయోజనాల కోసమే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే చైనాను అడ్డుకునే క్రమంలో భారత్కు సహకరించినా అది తమకు ముప్పుగా మారుతుందనుకున్నప్పుడు ఖచ్చితంగా నియంత్రిస్తామనే సంకేతాన్ని ల్యాండో పంపారు. ఈ వ్యాఖ్యలు భారత్ అమెరికా మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ల్యాండో వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తనదైన శైలిలో దీటైన సమాధానమిచ్చారు. భారత ప్రగతి ప్రస్థానాన్ని ఎవరూ ఆపలేరని, మన దేశ అభివృద్ధి ఇతర దేశాలు చేసే పొరపాట్లపై ఆధారపడి లేదని ఆయన స్పష్టం చేశారు. ఏ దేశం అభివృద్ధి అయినా ఆ దేశ ప్రజల కష్టార్జితం, స్పష్టమైన లక్ష్యాలపైనే ఆధారపడి ఉంటుందని, భారత్ చేతిలోనే భారత్ భవిష్యత్తు ఉందని ఆయన ఉద్ఘాటించారు. అమెరికా పేరు ఎత్తకుండానే అభివృద్ధి విషయంలో తమకు ఒక మార్గం, బలమైన లక్ష్యాలు ఉన్నాయని చెబుతూ అగ్రరాజ్యానికి చురకలంటించారు. మరోవైపు చైనా కూడా ఈ వివాదంలోకి ప్రవేశించి అమెరికాపై విమర్శలు గుప్పించింది. చైనా అభివృద్ధి చెందడానికి అమెరికా అనుమతి తీసుకుందా అని గ్లోబల్ టైమ్స్ పత్రిక ఎద్దేవా చేసింది. అమెరికా ప్రకటన అత్యంత అయోమయంగా ఉందని, ఒక దేశం ఎదుగుదలను ఆపడం ఎవరితరమూ కాదని చైనా వ్యాఖ్యానించింది. ఈ పరిణామం అగ్రరాజ్యాల మధ్య ఉన్న ఆధిపత్య పోరును మరోసారి బహిర్గతం చేసింది. అమెరికా ఆర్థికవేత్త జెఫ్రీ సాట్స్ విశ్లేషణ ప్రకారం భారత్ తన అభివృద్ధి విషయంలో అమెరికాతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. భారత్ ఎప్పుడైతే ప్రపంచ వేదికపై శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందో అప్పుడు దానిని బలహీనపరిచేందుకు అమెరికా ప్రయత్నిస్తుందని ఆయన హెచ్చరించారు. గతంలో రష్యా, చైనాల విషయంలో అమెరికా ఇదే తీరును ప్రదర్శించిందని, ఇప్పుడు ఆ దేశాలను వ్యతిరేకించటానికి కారణం వాటి ఆర్థిక, సైనిక బలం పెరగడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. కేవలం చైనాను నిలువరించడానికే అమెరికా భారత్ను ఒక సాధనంగా వాడుకుంటోందని, ఈ విషయాన్ని భారత నాయకత్వం గుర్తించాలని ఆయన సూచించారు. వచ్చే 10 నుండి 15 ఏళ్లలో భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని, ఈ శతాబ్దం చివరికి అమెరికాను కూడా దాటిపోతుందని సాట్స్ గతంలోనే అంచనా వేశారు. ఈ క్రమంలో అగ్రరాజ్యాల మధ్య జరిగే ఈ దౌత్యపరమైన, వాణిజ్యపరమైన పోరాటంలో భారత్ తన ప్రయోజనాలను ఎలా కాపాడుకుంటుందనేది ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది.